మున్సిపల్ డీఈ గారిని ఎస్ఐ సార్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డిపార్ట్మెంట్ నుంచి ఎవరు చూపించారు వాళ్ళు పరిచయం చేసుకుని కూర్చున్నాం. నమస్తే సార్, నా పేరు శివుడు సార్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. నమస్తే సార్, షకీరా సార్, నా పేరు ఏఎస్ఎం సార్, సోషల్. నమస్తే సార్, నా పేరు శ్రీకళ, మున్సిపల్ ఆఫీస్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్. గుడ్ మార్నింగ్ సార్, స్నేహ ప్రియ, ఏఈఎస్ మున్సిపల్ ఆఫీస్. గుడ్ మార్నింగ్ సార్, భార్గవి, సీనియర్ అసిస్టెంట్ మున్సిపల్ ఆఫీస్. నమస్తే సార్, ఇందిరా, టీటీఓ మున్సిపల్ ఆఫీస్. డిపార్ట్మెంట్ సభ్యులు ఆఫీసర్ జయశంకర్ సార్. సన్నిహిత, ఏ ఇన్ఛార్జ్ మున్సిపల్ ఆఫీస్. ఉదయ్ కుమార్ సార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఏ మొబిలిటీ వార్డ్ ఎంపీ సెక్రటరీ పల్మనరీ మున్సిపల్ ఆఫీస్. కుమార్, కమ్యూనిటీ సెక్రటరీ సార్. గుడ్ మార్నింగ్ సార్, సంతోష్ వార్డ్ ఎంపీ సెక్రటరీ సార్. గుడ్ మార్నింగ్ సార్, సందీప్, కమ్యూనిటీ సెక్రటరీ పల్మనరీ మున్సిపల్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీనాథ్, వార్డ్ ఎంపీ సెక్రటరీ సార్. ఈ సభను ఉద్దేశించి మెసేజ్ వచ్చిన గౌరవ మున్సిపల్ కమిషనర్ కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అర్బన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అర్బన్కు సంబంధించినటువంటి మండల స్పెషల్ ఆఫీసర్లో మా మెప్మా పీడీ గారిని మన జిల్లా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఫస్ట్ టైం అందరినీ పరిచయ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారు ఏదైతే ప్రతి రోజు ఈ అడ్మినిస్ట్రేషన్ పైన చేస్తున్నారు, వాటిపైన ప్రతి వారము ఒక మండల స్పెషల్ ఆఫీసర్ని 2 days విజిట్ చేయడం జరిగింది, చైర్మన్ చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే సార్ ఈరోజు మన పల్మనేరు పట్టణానికి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరి సిబ్బంది సార్ సూచనలన్నీ సలహాలు తీసుకొని అన్ని రకాల విభాగాల డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రివ్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫీల్డ్ లెవెల్లో కానీ అందరూ కూడా సార్ సూచనలు పాటించాలని కోరుతున్నాము. అలాగే మా పురపాలక తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెప్మా పీడీ డాక్టర్ రవీంద్ర సార్ గారిని మాట్లాడుకోవచ్చు. నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పలమనేరు మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా నన్ను మెప్మా పీడీ నియమించడం జరిగింది. సో కలెక్టర్ గారి తరఫున మండలంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు యొక్క పనితీరుని ఒకసారి రివ్యూ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ వాటిని మనం పరిష్కారం చేసుకోవడం కోసం కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం కోసం కావచ్చు, ఇవన్నీ కూడా అందుకోసం ఈరోజు మీతో మీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి బుధవారం, గురువారం ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు నా విజిట్ ఉంటుంది. సో కలెక్టర్ గారు చెప్పిన విధంగా ప్రతి వారం ఏదో ఒక ఐటమ్ మీద ఇక్కడ ఇచ్చిన టాస్క్ని బట్టి ఫీల్డ్ విజిట్ చేసి కన్సల్ట్ రిపోర్ట్ని కలెక్టర్ గారికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది స్కూల్స్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఐసిడిఎస్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, శానిటేషన్, ఇట్లాంటి తదితర విషయాలన్నింటి మీద కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కార దిశగా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలన్న దాని మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి లైన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మీ కన్సర్న్ ప్రాపర్ రిపోర్ట్లన్నీ కూడా ప్రతి వారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటిలో మీ సమస్యలు ఉన్నా కూడా చెప్తే కనుక మనం దాన్ని ఇక్కడే పరిష్కారం చేయడం, ఇంకా ఏదైనా పై స్థాయిలో తీసుకెళ్లాలంటే కరెక్ట్గా దృష్టిలో పెట్టడం కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ నేను
అదే విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ సమస్య లేకుండా ముఖ్యంగా పీజీఆర్ఎస్లో వచ్చేటువంటి మనకు ఉన్నటువంటి గ్రీవెన్స్లన్నింటినీ కూడా రీఓపెన్ కాకుండా ఎప్పటికప్పుడు మనం వాటిని రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇచ్చి ప్రజలకి సరైనటువంటి సమాధానం ఇచ్చినట్లయితే మనకి సమస్య లేకుండా ఉంటుంది. రీఓపెన్ అయితే కనుక అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళతో మనం ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు కూడా ప్రజలకి మంచి సానుకూలంగా మంచిగా వాళ్ళకి చెప్పి ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం ఇస్తే మనం వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కడ పీజీఆర్ఎస్గా అడ్వర్స్ న్యూస్లు కానీ రివోక్ కేసులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాక్స్ క్లీనింగ్ కావచ్చు, శానిటేషన్ విషయంలో కావచ్చు, ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చాలా చక్కగా మంచి అవార్డు దిశగా కూడా ఆల్రెడీ మీరంతా చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఏ చిన్న అవాంతరాలు లేకుండా అడ్వర్స్ న్యూస్లు లేకుండా మనందరం కూడా మంచి టీమప్ చేసి పలమనేరు మున్సిపాలిటీని మంచి అభివృద్ధి పథంలో నడిపించవలసిందిగా మీ అందరి యొక్క సహకారాన్ని కోరుకుంటూ